75 ఏళ్ళు కలిసిపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తే ఇంత ఫార్మా ఇండస్ట్రీ, ఇన్ని హాస్పిటల్స్, ప్రతి ఇంట్లో పేషెంట్లు వచ్చారు. తినే ఆహారం ద్వారానే మానసికంగా, శారీరకంగా ఇన్ని అవస్థలు పడుతున్న మనిషి ఈ భూమి మీద గోవును వదిలేయడం. ఇది బహురూపి. తిరుమల స్వామివారికి ఇచ్చే నైవేద్యాల్లో ఇదొకటి. దీని పేరు నివారిణి. ఇంత ఎర్రగా ఉంది సార్. ఏ జబ్బునే నివారిస్తుంది. దీన్ని నానబెట్టినా సరే మొలకలు వస్తాయి. ఇవి అవునా? నూకల నుంచి కూడా మొలకలు వస్తాయి. ఏ జబ్బునే నివారిస్తుంది. ఇది హైయెస్ట్. పెళ్ళి అయిన తర్వాత సంతానం లేకుండా బాధపడే అబ్బాయిలకి దాంట్లో స్పెరం కౌంట్ పెంచేది దాంట్లో ఉంది. ఆ బియ్యం ఇప్పుడు రైస్ తినద్దు, షుగర్లు వచ్చేస్తున్నాయి అంటున్నారు కదా సార్. మరి తాత తిన్నాడుగా. రైస్ తినొద్దు. ఏ రైస్ తినొద్దు? హైబ్రిడ్ విత్తనం తినొద్దు. మామూలు సామాన్యుడికి ఎలా తెలుస్తుంది చెప్పండి. నేను ఆ సోనా మసూరి తిన్నాను. మా బీప్ కొట్టేవాడు చెప్పాడు, అయ్యా సోనా మసూరి వచ్చిందంటే అది గొప్పది అనుకునేవాళ్ళం. అవును. అది శత్రువు కూడా పెట్టుకోవడం భోజనం. శత్రువు కూడా పెట్టుకోవడం. అది మనం 3 పూట్ల తింటున్నాం. ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారండి. అవును, ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నారు. మీరు ఆయన దానికి వెళ్ళారు, ఆయన మీ దానికి వచ్చారా? నేను ఒక లెటర్ రాశానండి. వచ్చేసి దున్నేశాడు, విత్తనాలు తీసుకెళ్ళాం, పెట్టేశాం. ఒక 6 నెలలు పూర్తిగా కూరగాయలన్నీ ఇదే చేసి చూపించాం. ఆయన ఒకరోజు అన్నాడు, మా అమ్మాయిలు బయట కూరగాయలు తినట్లేదు అని చెప్పాడు. ఆయన అగ్నిహోత్రం చేస్తాడు, యజ్ఞం చేస్తాడు. ఆయనకి మొత్తం కుటీరం ఉంది. చాలా పుస్తకాలు ఉంటాయి ఆయన దగ్గర. ఎన్ని పుస్తకాలు అంటే పెద్ద లైబ్రరీ ఉంది పొలంలో. ఆయన బయట కనిపించేది లోపల చాలా. మీరు మన దేశ ప్రజలకి, మన తెలుగు ప్రజానికానికి, లేదా మన భారతీయులు ఎక్కడున్నా వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి సార్? ఏదో పండగ రోజున బస్సులు కిక్కిరిసి కార్లతో, సొంత వాహనాలతో నగరాలకు వెళ్తాం, సున్నాలేసి అరిసెలు వండుకుని రావటం కాదు గ్రామం అంటే. ఆ గ్రామంలో మళ్ళీ ఆ కళలు ఉండాలి. సంక్రాంతి రోజున ఎంత సంతోషంగా ఉంటున్నామో 364 రోజులు అలాగే ఉండాలి. పంటలు ఎలా ఉంటే పాలేకర్ గారి విధానంలో ఆ రోజు వస్తుంది. అప్పుడు నేను బతికి ఉంటాం అనేది ఇది సెకండ్. ఇదంతా ఆ రోజే నాది కూడా అయిపోవాల్సిందే, ముగించాల్సిందే. చీకట్లో ఒక సంపులో పడ్డా. స్పీడ్గా వెళ్తా అది నెహ్రూ ఎంతే పడుతుంది, 2.5 feet మ్యాక్సిమం విడత్. అసలు వ్యవసాయం చేసేది మనిషి కాదమ్మా, వానపాములు, సూక్ష్మజీవులు. ఈ భూమి మీద మనిషి పాత్ర ఏమి లేదు, తెంపుకోవటం వరకే నాటి. నేను చేశాను అంటే నవ్వుకుంటే ఏవన్నీ.